బ్యాక్ టు అక్కివైపు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ లైక్ చేసాక ఇప్పుడే ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పైన మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ తెలపండి. మీరు తెలిపితేనే నాకు తెలుస్తుంది. మీరు తెలపకుండా నాకు ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. మీరు నాలుగు వీడియోలు చేయలేరు కదా. కనీసం టెక్స్ట్ ఫార్మాట్ లో అయినా నాకు తెలపండి. సో పెద్ద రివ్యూ ఎట్లుందంటే బాగుంది, కానీ ఏదో మిస్ అవుతుంది. బాగుంది కానీ ఇంకొంచెం బాగుండొచ్చు. బానే ఉంది, బాలేదు అంటలే, బానే ఉంది కానీ ఏదో బాలేదు. సో గైస్, విషయానికి వచ్చేస్తే పెద్ద మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే బాగా సాగదీసినట్టు అనిపించింది. ఒకటే చెప్తున్నా, ఈ మూవీ రామ్ చరణ్ గారు కాకుండా వేరే వాళ్ళు చేస్తే అస్సాం ట్రైన్ ఎక్కిద్ది. మొత్తం అతనే భుజం మీద వేసుకొని తీసుకెళ్లారు మూవీని అని నేను చెప్తున్నా. పర్ఫార్మెన్స్ అయితే ఇరవేసిండు రామ్ చరణ్ సార్. ఆ స్టోరీ విషయానికి వచ్చేస్తే అది పెద్ద స్టోరీ ఏం కాదు, ఇంకా మనకి ట్రైలర్ లో కనిపించినట్టే ఉంది మొత్తం స్టోరీ అంతా. ఇది నాకు అర్థం కాని ఏంటంటే, హీరోయిన్ మెయిన్ రోల్ అసలు ఏంది, ఎందుకు హీరోయిన్, ఎందుకు అవసరం లేదు కానీ పెట్టారు. ఐటమ్ సాంగ్ ఎందుకు అవసరం లేదు కానీ పెట్టారు. అదే బుచ్చిబాబు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ గెస్ట్ కనుక మన ఇంటికి వస్తే మనం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెడతాము, వాళ్ళకి నచ్చింది తింటారు అని అన్నారు. అంటే సినిమా అనేది ఫుడ్ ఐటమా? అంటే ఆ పాట వచ్చినప్పుడే చూసి వెళ్ళిపోవడమా? నాకు అది అర్థం కాలేదు మరి ఆ స్టేట్మెంట్ ఏందో. సాంగ్స్ విషయానికి వచ్చేస్తే అన్ని బాగున్నాయి, మనం ఊహించుకున్నట్లే, మనం చూసినట్లే. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏమేమి సాంగ్స్ ఉన్నాయో. చిక్రీ చిక్రీ, అలాగే హల్లల్లో బాగున్నాయి, పర్లేదు. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అంటే విఎఫ్ఎక్స్ కూడా ఇంకా బాగా తీయాల్సింది అని అనిపించింది మరి నాకైతే. అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, అంత న్యాచురల్. అంటే మనకి న్యాచురల్ గానే ఉండాలి కదా, చూస్తే అర్థమైపోకూడదు అది విఎఫ్ఎక్స్ అని. చూస్తే అది లైవ్ లొకేషన్ లాగా అనిపించాలి మనకి. రామ్ చరణ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇది ఫ్యాన్ బేస్ మీద చేసిన మూవీ అని అనిపిస్తుంది మరి నాకు. ఎందుకంటే స్టోరీ అంతా చాలా సింపుల్ గా ఉంది, ఎందుకంటే చాలా కామన్ గా ఉంది. అది మనకి ట్రైలర్ లో చూపించినట్టే ఉంది, మొత్తం సినిమా మొత్తం అదే ఉంది, కొత్తది లేదు ట్రైలర్ లో చూపించి. కనీసం ట్రైలర్ లో అన్నా కట్ చేసి అన్నా చూపెట్టాల్సింది. ట్రైలర్ లో మొత్తం చూపిస్తారు, ఇంకా మనకి విజువల్స్ కోసం పోవడమే సినిమా అంటే. ఇంకా స్టోరీ అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ, చాలా మంది కనిపెట్టేశారు కూడా. చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా యాంటిసిపేట్ చేస్తే అవి నిజమైనవి కూడా. జాన్వీ కపూర్ కూడా బాగానే చేసింది యాక్టింగ్. ఈ రోల్ అంత పెద్ద రోల్ ఏం కాదు, అవసరం లేదు కూడా, ఏదో పెట్టాలని చెప్పి పెట్టినట్టుంది. బుచ్చిబాబు గారు కూడా కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలని నా ఉద్దేశం. అలా ప్రతి మూవీలో కోయడం కాకుండా కొన్ని మారాలి, అట్లాంటి మారాలి. నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ 2.35 యాపిల్స్ అంతే. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే ఫాలో చేయండి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద కూడా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేచి ఉండండి. సైనింగ్ ఆఫ్, బై బై.